ఇక్కడ ఏ సమస్య మీద వచ్చారు, మీ ప్రాబ్లం ఏంటో? నా పేరు మహేంద్ర అండి, నేను జోగులాంబ గద్వాలు. నేను ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని చెప్పేసి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మా నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే మేనిఫెస్టోలో కూడా మేము 2 లక్షల ఉద్యోగాలు నింపుతాం, 100 రోజుల్లోనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి మెగా డిఎస్సి 25,000 పోస్టులు వేస్తాము అని నిరుద్యోగులకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము కాంగ్రెస్ వెంట ఉండి బస్సు యాత్రలు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందంటే ఒక నిరుద్యోగుల పాత్ర ప్రధానంగా ఉంది. అవునండి, నిరుద్యోగులు లేకపోతే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు. కాంగ్రెస్ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నమ్మి మేము కాంగ్రెస్ అడుగుజాడలో నడిచి మా ఇంట్లో మా కుటుంబాలకు మా ఇతర ప్రతి వాళ్ళని మోటివేషన్ చేసి ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక నిరుద్యోగికి జాబ్ వస్తే ఆ కుటుంబం బాగుపడుతుంది అని చెప్పేసి ప్రతి కుటుంబంని కూడా మేము వాళ్ళకు అవేర్నెస్ చేసి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె దింపి కూడా గద్దె దింపిన తర్వాత మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ జాబ్లు అయితే ఉందో మాకు న్యాయం చేస్తామని చెప్పేసి మేము నమ్మి కాంగ్రెస్ వెంట నడవడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే సేమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే తప్పిదాలు చేసిందో ఏం తేడా లేదు. నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసింది. మొత్తం ఈ ఏదైతే అపాయింట్మెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ జాబులు ఉన్నప్పుడు ఏవైతే జాబులు వాళ్ళు రిలీజ్ చేశారో ఆ జాబ్లను కూడా ఇప్పుడు వాళ్ళు రిక్రూట్మెంట్ చేసే విధంగా కనిపించడం లేదు. ఎందుకంటే గురుకుల 30,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. 100 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామంటున్నారు. అవన్నీ ఎంపీ ఎలక్షన్లు స్టంట్ సార్, రేవంత్ రెడ్డి స్టంట్ సార్. అది కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిగా ఉద్యోగాలను భర్తీ చేయడంలో వైఫల్యం చెందింది. ఎందుకంటే ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ఒక్క మంత్ శాలరీ ఎత్తుకోలేదు. గురుకులాలు, ఏడబ్ల్యూలు, ఏఈలు, ప్రతి ఒక్కరు నిరుద్యోగులు నిరుద్యోగి కూడా ఒక నెల శాలరీ ఇప్పటికి ప్రజెంట్కి కూడా ఎత్తుకోలేదు. వాళ్ళు 6 నెలలు అవుతుంది ఏడబ్ల్యూఏఈ రిజల్ట్ ఇచ్చి. బల్మూర్ వెంకట్ చూసుకున్న ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చూసుకున్నా కూడా గత ప్రభుత్వం అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా మీ పట్ల కొట్లాడతా మీ పక్షాన్ని నిలబడతా అని చెప్పేసి కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. సో మరి ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఏమైనా స్పందిస్తున్నాడా? లేదు సార్, ప్రజెంట్ అయితే వాళ్ళు మాకు ఎలాంటి అంటే మాకు అందుబాటులో లేరు. మేధావులు అంటారు సార్ వాళ్ళని కాంగ్రెస్లో, రియాజ్ సార్ కానీ బల్మూర్ వెంకట్ కానీ ఇంకా కొంతమంది సార్. తీన్మార్ మల్లన్న ఆయనది ఒక స్టేటస్ సార్. ఆయనది ఏంటంటే ఇప్పుడు ఆయన మోసం చేసిండు మొత్తానికి, అంటే జనాలను మోసం చేసి పైనకి వచ్చిండు. అవన్నీ నేను మాట్లాడకూడదు ఎందుకంటే అది మా టాపిక్ కాదు. మీరు గ్రాడ్యుయేట్స్ ఓట్ వేస్తేనే కదా మొన్న ఎమ్మెల్సీ గెలవడం జరిగింది. సో మీ వల్లనే కదా ఆయన గెలవడం జరిగింది. సో మీకు ఎట్లాంటి న్యాయం చేస్తున్నాడు అంటున్నా? ఇప్పుడు ఆయన చేసిందంటే ఏం లేదు సార్. ఆయన మొన్ననే రీసెంట్గా గెలిచాడు. కానీ ఇప్పటి వరకు ఆయన మాకు నిరుద్యోగులకు ఇంత పెద్ద మహాధరణ చేస్తుంటే కూడా ఒక ఇంటర్వ్యూ కూడా మేము సీఎం దగ్గరికి మీ సమస్య తీసుకుపోతాము, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ఒక్క మాట కూడా ఆయన చెప్పలేదు సార్. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా సార్. డిఎస్సి అప్లికేషన్ ఇది. నేను 3 సంవత్సరాల నుంచి గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు నేను డిఎస్సి రాయాలా, గ్రూప్ 2 రాయాలా? కేవలం 7 రోజుల సమయం ఉంది. నేను డిఎస్సి ప్రిపేర్ అవ్వాలా, గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలా? రెండు కూడా వేరే సిలబస్. నేను ఇప్పుడు అంటే నేను బాయిలో పడాలి లేదంటే బయట దూకాలి అన్నట్టు ఉంది. నేను దేనికి ప్రిపేర్ అవ్వాలి అంటే ఇప్పుడు నాకు జాబ్ రాకపోతే నేను చచ్చిపోతా ఇక. ఆ విధంగా ఉంది నా సిచ్యువేషన్. అంటే ఏ విధంగా ఇప్పుడు ఒక నిరుద్యోగి నాకు ఇప్పుడు డిఎస్సి వస్తుందని నమ్మకం లేదు, అలాగే గ్రూప్ 2 కూడా వస్తుందని నమ్మకం లేదు. అంటే కనీసం 3 నెలలు ఒక ఎగ్జామ్కి 3 నెలలు టైం ఇవ్వాలి కదా సార్. 3 నెలలు టైం ఇవ్వాలి కదా. నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? వారం రోజుల్లో 2 ఎగ్జామ్లు పెడితే గత గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ కూడా సేమ్ ఇదే తప్పిదం చేసింది, వీళ్ళు కూడా అదే తప్పిదం చేస్తున్నారు. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్కి సమన్వయం లోపం వల్ల నిరుద్యోగులు మేము బలవ్వాలి అంటే 3 నెలల సమయం వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని మాకు 3 నెలలు టైం మిస్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు నేను ఒకటే ఎగ్జామ్ రాసుకోవాలన్నా? 3 సంవత్సరాల నుంచి అశోక్ నగర్లో ఉండి ఒకటే ఎగ్జామ్ రాసుకోవాలన్నా? సార్ రేవంత్ సార్ మా సమస్యలను వినండి, నిరుద్యోగులు వినండి. ఇక్కడ ఎవరు రాజకీయాల కోసం రాలేదు. నిరుద్యోగులు మేము చాలా బాధతో ఉన్నాము. మా సమస్యలను మీ దృష్టికి మీడియా ద్వారా మీరు చూస్తారని మేము అనుకుంటున్నాము. ప్రతి ఒక్క నిరుద్యోగి మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.